తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎలా ఉంది సార్? తెలంగాణ ఉద్యమం వాస్తవంగా మలి దశ పోరాటంలో కానీ తొలి దశ పోరాటంలో కానీ క్రియాశీలకంగా పనిచేసినటువంటిది జర్నలిస్టులు. 1969 తొలి దశ ఉద్యమంలో కానీ 1995-96 ప్రాంతంలో మొదలైనటువంటి మలిదశ పోరాటంలో కానీ జర్నలిస్టులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. నాకు తెలిసి అప్పట్లో అందరూ కూడా చెప్పినటువంటి ఉద్యమం నడుస్తున్న టైంలో ఏంటంటే అసలు ప్రపంచంలోనే ఒక ప్రాంతీయ అస్తిత్వం కోసం, ఒక రాజకీయ డిమాండ్ కోసం, అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం అనేటటువంటి ఒక సామాజిక అంశం మీద ఒక జర్నలిస్టులు ఒక సమూహంగా, అంటే ఒక వ్యక్తులుగా పాల్గొనటం కాకుండా మొత్తం ఆ ప్రాంతంలోని మొత్తం జర్నలిస్టు సమూహం ఒక గొంతెత్తి నినదించినటువంటి ఉద్యమం ఏదైనా ఉంది అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం. ఆ ఉద్యమంలో మొదటి నుంచి కూడా దానికి నాయకత్వం వహించింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. ఆ జర్నలిస్టు ఫోరం నాయకుడిగా తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి తెలంగాణ జర్నలిస్టులని తెలంగాణ ప్రజలు ఎలిగెత్తి చాటినటువంటి ఈ ప్రాంతం మీ పట్ల జరుగుతున్నటువంటి అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు చేసినటువంటి పోరాటాన్ని ఎత్తిపట్టడమే కాకుండా ఆ పోరాటంలో మమేకమైన జర్నలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించడం కూడా నాకు నిజంగా కూడా చాలా గొప్ప, నా జీవితంలో ఒక గొప్ప అవకాశం. అందుకే మా తెలంగాణలో అలాంటి వాళ్లకు ఒకటి ఏంటంటే మా జన్మ సార్థకత చేకూరింది. తెలంగాణ పోరాటంలో పాల్గొనటమే కాదు, పోరాడినటువంటి ఏ లక్ష్యం కోసం మీద పోరాడమో దాన్ని సాధించుకున్నాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎందుకంటే 69లో గొప్పగా 369 మందిని అప్పటి ప్రభుత్వాలు అత్యంత కిరాతకంగా కాల్చి చంపి ఉద్యమాన్ని అణిచివేసినాయి. ఇవాల్టి తెలంగాణకు కానీ ఎప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆ 69లో జరిగినటువంటి పోరాటము, త్యాగాలే ప్రేరణ. కానీ వాళ్ళు అంత పోరాటం చేసినా, త్యాగం చేసినా కూడా రాష్ట్రాన్ని ప్రేరణ నిలవగలిగారు కానీ రాష్ట్రాన్ని సాధించలేకపోయినారు, చూడలేకపోయినారు వాళ్ళు. కానీ మేము దాన్ని ప్రేరణగా అందుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటమే కాకుండా ప్రజలందరినీ, సబ్బన్న వర్గాలను సమీకరించగలిగి రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో ఇవాళ ఈ 10 ఏళ్ళుగా ఒక అద్భుతమైన తెలంగాణ అనేది ఒక స్వీయ అస్తిత్వంతో ఒక సాధికారికంగా ఈ దేశంలోనే తలమానికంగా నిలబడే స్థితిని కూడా చూస్తున్నాం. చాలా సంతోషం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.